తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. స్పీకర్కు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమాధానమిచ్చినట్లు తెలుస్తుంది. అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో కలిసినట్లు ఎమ్మెల్యేలు సమాధానమిచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. స్పీకర్కు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమాధానమిచ్చినట్లు తెలుస్తుంది. అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో కలిసినట్లు ఎమ్మెల్యేలు సమాధానమిచ్చినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణలోని పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిరాయింపు హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి స్పీకర్ అంటే ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి నోటీసులు జారీ చేయాలని స్పీకర్కు ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అదే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో గడ్డం ప్రసాద్ ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అందులో కొంతమంది ఎమ్మెల్యేలు గడ్డం ప్రసాద్ స్పీకర్ గారికి అభివృద్ధికి లక్ష్యంగానే టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేస్తున్నట్టు కూడా కొంత వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మిగతా ఎమ్మెల్యేలు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయినారు. దీనికి సంబంధించి అంటే ఎమ్మెల్యేలు గతంలోని అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలకు ఇవ్వాలా దానిపై ఏ విధంగా ఉంటుందో చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఈరోజు సమావేశం అయినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓ యూనివర్సిటీలో లా స్టూడెంట్ పై 60 సెకండ్లలో 30 చెంపదెబ్బలు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలి సమస్య ఉన్న విద్యార్థిని పట్టుకుని అలా దాడి చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు విమర్శించారు. కారణం ఏదైనా మరీ ఇంత కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరమా అని మండిపడుతున్నారు. ఈ ఘటనపై జిల్లా విద్యాధికారిని సమాచారం అందించగా ఇదొక ప్రైవేట్ హాస్టల్లో జరిగిన సంఘటన, స్కూల్లో జరిగితేనే మా పరిధిలోకి వస్తుందని, ఈ కేసుకు మాకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి చర్యలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఓ యూనివర్సిటీలో లా స్టూడెంట్ పై 60 సెకండ్లలో 30 చెంపదెబ్బలు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలి సమస్య ఉన్న విద్యార్థిని పట్టుకుని అలా దాడి చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు విమర్శించారు. కారణం ఏదైనా మరీ ఇంత కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరమా అని మండిపడుతున్నారు. ఈ ఘటనపై జిల్లా విద్యాధికారికి సమాచారం అందించగా ఇదొక ప్రైవేట్ హాస్టల్లో జరిగిన సంఘటన, స్కూలులో జరిగితేనే మా పరిధిలోకి వస్తుందని, ఈ కేసుకు మాకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి చర్యలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లి పరిధిలోని టాటానగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుని స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ప్రదేశాన్ని శుభ్రం చేస్తూ మిగిలిన మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో పర్యటించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సరఫరా పరిస్థితులపై కీలకంగా స్పందించారు. యూరియా కొరతకు ఎటువంటి స్థానం లేదని, అవసరమైనంత పరిమాణంలో సరఫరా జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం గుజరాత్, భోపాల్ వంటి ప్రాంతాల నుంచి 2 లక్షల టన్నుల యూరియాను తెలంగాణకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా అన్ని జిల్లాలకు సరఫరా కొనసాగుతుందన్నారు. తెలంగాణలో సుమారు 1,40,00,000 ఎకరాల భూముల్లో వివిధ రకాల పంటలు సాగుతున్నాయని తెలిపారు. ఇలాంటి విస్తృత సాగు వ్యవస్థను నిలబెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇవాళ రాత్రి భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం అదృశ్యమయ్యే అవకాశం ఉంది. రాత్రి 8:58 గంటల నుంచి అర్ధరాత్రి 2:25 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగుతుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు అత్యంత ఎర్రగా మారున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దాదాపు 82 నిమిషాల పాటు బ్లడ్ మూన్ స్పష్టంగా కనిపించనుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 85% మందికి ఈ బ్లడ్ మూన్ కనిపించనున్నట్లు అంచనా. ఈ గ్రహణం నేపథ్యంలో ఆలయాల్లో కూడా విశేష జాగ్రత్తలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం ముగిసే వరకు ఆలయ దర్శనాలు నిలిపివేస్తున్నారు. సోమవారం ఉదయం 3 గంటల వరకు దర్శనాలకు విరామం ప్రకటించారు. రేపు ఉదయం సుప్రభాత సేవ అనంతరం ఆలయం తిరిగి తెరుచుకోనుంది. గ్రహణ దినమైన ఇవాళ పౌర్ణమి గరుడ సేవతో పాటు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు టీటీడీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. దర్శనాల రద్దు, దర్శనాల పునఃప్రారంభ సమయంలో భక్తులకు సమాచారం అందించేందుకు సిబ్బందిని మోహరించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి దర్శనాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. భక్తులు అధికారిక సమాచారాన్ని పాటిస్తూ ఆలయ దర్శనాలకు వచ్చేటప్పుడు ముందస్తు సమాచారం తీసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్తో పాటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి,
జనగామ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురనున్నాయి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, ఆ తర్వాత 2 రోజులు మంగళ బుధవారాల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 8 నుంచి 9వ తారీఖు వరకు కురిసే భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏలూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకట స్వామి ఆలయం చంద్రగ్రహణం కారణంగా తాత్కాలికంగా మూసివేయబడింది. ఆదివారం స్వామివారికి మహా నివేదన ముగిసిన వెంటనే ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత సోమవారం ఉదయం ఆలయాన్ని తిరిగి తెరిచి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి స్వామివారికి నివేదన సమర్పించనున్నారు. రేపు ఉదయం 9:30 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పిస్తారు. అయితే గ్రహణ సమయంలో మరియు అనంతరం జరిగే ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయి. భక్తుల రద్దీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. రాత్రి 9:56 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం రాత్రి 1:26 వరకు కొనసాగుతుందని తెలిపారు. గ్రహణం సమయంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని సోమవారం తెల్లవారుజామున ఆలయ శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగి భక్తులకు దర్శనం అందుబాటులోకి వస్తుందని ఆలయ అధికారులు తెలిపారు. రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ ప్రఖ్యాతి గంచిన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ దేవాలయం మన అందరం కూడా ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నందున దానికి సంబంధించినటువంటి విధి విధానాలతో ఈరోజు ఉదయం మూసివేత ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఆ మూసివేసిన తర్వాత ఈరోజు అనగా రాత్రి 9:56 నుంచి మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమై 1:26కు చంద్రగ్రహణం వీడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఉదయాన్నే మళ్ళీ భక్తుల దర్శనార్థం మనం ఉదయాన్నే గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ జరుపుకొని ప్రాతకాల సుప్రభాత సేవ చేసుకొని ప్రాతకాల పూజ ముగిసిన తర్వాత 7 గంటలకు మన అందరం కూడా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని స్వామివారికి మధ్యాహ్న సమయంలో ఉండేటువంటి మహానివేదన మధ్యాహ్న పూజ కార్యక్రమం చేసి ఈరోజు స్వామివారి యొక్క ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఆ తర్వాత తదుపరి రేపటి రోజున మనకి ఉదయము మంగళ వాయిద్యాలతో పాటు సంప్రోక్షణ అనంతరము తిరిగి భక్తుల యొక్క దర్శనములన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి. అయితే ఈ సంవత్సరము సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరము రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు దీన్ని. కుంభరాశి వారి పైన వస్తుంది. ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు అలాగే శతభిష నక్షత్ర జాతకులు కానీ కుంభరాశి వారు కానీ మిథున రాశి వారు కానీ వృషభ రాశి వారు కానీ వీరు ఆ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ధ్యానము జపము మొదలైనటువంటి అనుష్ఠానం చేసుకోవచ్చు. ఈ గ్రహణ సమయంలో చేసుకునేటువంటి ఆ ఆద్యంత పుణ్యకాలం ఏతుందో అప్పుడు చేసినటువంటి ఏ చిన్న దానమైనా అది మేరుతుల్యమవుతుంది. ఎవరికి ఇచ్చినోడా వ్యాస సమానుడు అవుతాడు. కాబట్టి అట్టి విలువైనటువంటి సమయాన్ని అందరూ కూడా మనం వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. విశేషించి ఈరోజు స్వామివారి మధ్యాహ్న పూజ అనంతరము ఆలయాన్ని కాకినాడ జిల్లా అన్నవరంలో ప్రముఖ పుణ్యక్షేత్రం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి ఆలయం మూసివేయబడిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ తాత్కాలికంగా మూసివేయబడిందన్న సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం మళ్లీ గుడి తెరవబడేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం తప్ప అన్ని ఆలయాలు మూసివేసిపడ్డాయని అధికారులు వెల్లడించారు. వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆలయం నందు స్వామివారి సమక్షంలో 7/9/2025 ఆదివారం రాత్రి 9:50 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున
మధ్యాహ్నం 1:00 స్వామివారి ఆలయ దర్శనములు నిలుపుదల చేయడమైనది. మరలా 8వ తారీఖు 8/9/2025 సోమవారం ఉదయం యథావిధిగా స్వామివారి కార్యక్రమాలు పూర్తయిన తదుపరి భక్తులకు 7 గంటలకు ఉదయం 7 గంటలకు భక్తులకు సర్వదర్శనములు ఏర్పాటు చేయడం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆలయం.